చూసావా రాక్షసి కూడా ఊళ్ళేటి కదా ఏదో మూట చూసానుగా చూసినా నీ అక్కడ పడేది అనుకున్న మూడో ఇక్కడ పడ్డది పడిపోయిందా ఇప్పుడు నీకు నమ్మకం మూడు లేకపోతే రాజ్యాసులు ఒక చంపుకొచ్చారు కాబట్టి ఇక మీరు ఇక్కడ ఉండకండి ఇక మీ ఆవులు ఎక్కడికి పోవు మీ పొయ్యిలు ఎక్కడికి పోరు మీరందరూ తానం చేసి అన్నం తినిపోండి మీ తమ్ముడు ఒక్క నుంచి ఇక్కడ అంటే మీ అందరూ పోవాలా రండి మీ అందరూ వెళ్ళిపోవాలా కష్టపడడం కాదు బావా రాక్షసి చంపినాం కాదులే బొర్ర కోసినాం దాన్ని మా తమ్ముడు ఇద్దరే ఫ్రై చేసుకొని తింటారా నల్ల బాకి వాళ్ళ కొద్దిగా అడుగు పొడుగు మనం నీసు ముట్టిన యాదబలము కవచం ముట్టిన యాదబలము నీతిమంతులము నిజమంతులము గుణమంతులము మనకు ఎండి దంజాలు పగిడి దంజాలు ఉన్నాయి కాబట్టి మనం నీసు కవచం ముట్టడం కాదు మీరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోమని ఆ యాదవుల ధైర్యం చెప్పి వెళ్ళగొట్టాడు తమ్ముడా విరయ్య ఇక నువ్వు ఒక్కడ ఉండు నేర్చుకో ఒక్కని ఉండి ఈ రాజ్యాన్ని ఒక చెప్ప పెడుతూ రాజ్యాన్ని తరపు చూడబెట్టు పెట్టమని ఊకుంటావా ఊకుండకు దాని ముఖాడి కుడుకలు ఓచోడ పెట్టు ఓ చేతి కుడుకలు ఓచోడ పెట్టు దాని కుడివకి పోరా ఓచోడ పెట్టు ఎడమకి పోరా ఓచోడ పెట్టు దాని ఎన్ను ఓచోడ పెట్టు దాని ఎన్ను నరాలు ఓచోడ పెట్టు దాని తలకాయ ఓచోడ పెట్టు దాని తలకాయల మెదడు ఓచోడ పెట్టు 16 పాలు దీనికి ఎన్ని సోద్యాలు ఉన్నాయో అన్ని సోద్యాలక్క దీన్ని చేసి పెట్టము అన్నాడు అప్పుడు వినే రాదు చేతులకు ఇంత తీసుకున్నాడు రాక్షసుల సోద్యాలు ఎక్కి ఎన్ని అయితే ఉన్నాయో దేవుని పెట్టే సొత్తం దానికే పెట్టాడు అది ఇక నువ్వు కూడా మీ అన్నదమ్ముల దగ్గర పోయి తానం చేశావు ఇదైతే కష్టపడ్డోళ్ళని బాధపడ్డోళ్ళని ఏది దానికి మోకాలు కుడుకలు మోసేవి కుడుకలు ఏది ఒక తల ఏది పండ్లు ఏది ఒక నాడికెళ్తారు ఎలుపుతో నరాలు ఇవన్నీ తీసి కండలు తీసి పదమాస కండలు తీసి మొత్తం ఏది కాడికి పెట్టుకోవాలి పోమంటావా బాగా ఒక్కడ తిందామని ఇగో ఇప్పుడు తినేది కాదు ఇది ఇక నువ్వు పొద్దుగాలు తినేది ఉంటే మళ్ళీ పేరు ఉందా మళ్ళీ పేరు ఉంటే తినేది ఉంటే రేపు పొద్దుగాల చికెన్ మటన్ తింటూ కానీ ఇప్పుడైతే ముట్టేది లేదు ఇప్పుడు ముట్టేది కాదు నువ్వు వెళ్ళిపోయా నువ్వు పొద్దుగా ఉంటలా అసలు ఆగానేనా పోకేయాలి రేపు పొద్దుగాల మా మల్లయ్య పేరు ఉందా మా అవ్వ పేరు ఉందా ఏడనే పోతారో మరి ఏది చేస్తారో తిన్నాక మళ్ళీ మా నర్సయ్య ఈ పుంది అంతనే ఉండు ఎవరా మా అయ్యే మా అవ్వ చెప్తున్నావు మళ్ళీ తెల్లాది నాడు చెప్పని ఈ పుంది అంతనే మా నర్సయ్య బాబు హాయిగా హాయిగానే కాదు మీ అన్నదమ్ముతో పోయిన చేసి తిరిపో వస్తా పోన్నాడు మధ్యను కూడా వెళ్ళగొట్టాడు అయ్యా ఎక్కడో అక్కడ వెళ్ళగొట్టాడు కనబరాదు ఎవరు పల్లికొండ వెళ్ళగొట్టి మరి రాజ్యాలు సోద్యాలున్నాయి ఏడికి కావాలి సోద్యాలు కావాలి మాటాకురుగా పోవాలి మరి మా ఊరు ఒక ఎలా తీయాలి అనుకున్నాడు పల్లికొండ సోద్యాల కాడ 3 జాల భూమి ముందుగా ఎక్కరా ముందు పగలమంతా చాంబర్ అని ఒక పట్టి పొగలేపిండు పంచాయతీర్ల ఒక పట్టు పోసిండు ఎవరు దొరవారు పల్లికొండ పంచాయతీర్ల పట్టు పోసి పట్టు మీద భద్రాచ పెట్టండు భద్రాచ మీద భద్రాచ పెట్టండు భద్రాచ మీద నాగాచ పెట్టండు నాగాచ మీద మధురు పెట్టండు మధురు మీద దబ్రం పెట్టండు దబ్రం మీద దూది పెట్టండు దూది మీద నిమ్మకాయ పెట్టండు నిమ్మకాయ మీద ఒక పుల్లకాయ పెట్టండు ముంగడి సింగులు వెనకల మీద కాచ పోసిండు రాక్షసుల సోద్యాల గురించి పల్లికొండ రామారామయ్య రామదౌదు కొడుతుంది ఆ సోద్యాల కాడ
గుళ్ళ ఉన్నా నా తల్లి పార్వతీదేవి నీ ప్రాణ భగవంతా ఈ రాత్రాతులు సోద్యాలు కావాలంటే నా వల్ల కావు మీ నుంచి కావాలంటాడు. పల్లికొండ ఉత్తరం గాలిస్తే దక్షిణం తొలుగుతుండు, దక్షిణం గాలిస్తే తూర్పు తొలుగుతుండు, తూర్పు గాలిస్తే పనద తొలుగుతుండు, పనమడ గాలిస్తే నేడికి ఒక్క ఉత్తరం దొరుకుతాడు. పట్టు మీద పల్లికొండ పల్లికొండ చదువుతున్నాడు. పల్లికొండ తవుసుకు మల్లన్న గుండాలు మంటలకెత్తుకున్నాయి. పార్వతుండే పర్వశాల ఉయ్యాల జంపాల ఒక ఊగుతాంది. భగవంతుడు కూర్చున్న ఒక చిలికల కచేరి శివానందుల కోట, భగవంతుడు కూర్చున్న ఒక చిలికల కచేరి పసిపిల్లగాని తొట్టి ఎట్లా ఊగుతుందో ఉయ్యాల జంపాలట ఊగుతున్నదమ్మో. పర్వతాల ఊగుతాంది. భగవంతుడు కళ్ళ చూసిండు, ఆడి పాడి దేవుడు ఎప్పుడైతే కళ్ళ చూసిండో అలా ఆడిపోతాంది ఒక కత్తిరంతా. చూసిండు ఎవరిది మాయ ఎక్కడిది అనుకోని భగవంతుడు ఒక అరిచేతులు ఒక పసరు పోసిండు, కుడి కంటే పసరు పోసిండు, ఎడమ కంటే కాడిక పెట్టండు, అరిచేతులు ఒక అంచన వచ్చి అష్టయారులు ఒక భగవంతుడు ఒక ఆలోచన చేస్తుంటాడు. ఎప్పుడైతే చూసిండో ఎవరిది కాదు, నా వరమందు పుట్టిన ఒక వర పల్లికొండ రాత్రాత్రులు ఒక సోద్యాల గురించి తౌసు పట్టిండు. కాక ఇద్దరు తౌసు బిందం ఆయన నా కొడుకు చచ్చిపోతాడు, చచ్చిపోతే పర్వశాల కాలిపోతాడు, నా కత్తిరి కూడా కూలిపోతాడు, నా వరమందు పుట్టినవాడా వరపుత్రుడా విష్ణు ఎంతనో కృష్ణుడంతా, కృష్ణుడు ఎంతనో పల్లికొండంతా విష్ణు అవతార పురుషుడా ఎట్లా కావాలనుకున్నాడు. భగవంతుడు ఒక కథపాలని తీవేసిండు, అవగోలంతా ఊపి తీసిండు, కలపల పలపల మంతరిచ్చిండు, ప్రార్థన చేసిండు. ఆ రాక్షసులు ఒక సోద్యాల కూర్చుండు. ఎప్పుడైతే కూర్చుండో 113 యాదవులు ఉన్నారు. 113 యాదవులకే 113 సోద్యాలని ఎక్కడ రాక్షసులు సోద్యాలు. రాక్షసులు ఒక సోద్యాల సప్పుడు పల్లికొండ ఎక్కిన తవసు వెళ్ళ దునికాడు. దునికి ఆ పూలశాల తీసి చూస్తే సోద్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. పల్లికొండ ప్రేమ ఆగలేక ఆ 12 మెట్ల బంగారు కిందన బట్టి కాచి వాయించాడు. ఓహో మంచి శృంగారంగా ఆ చూడ పెట్టండు. మరి ఇవన్నీ అయినాయి కదా, ఈ ఒక్క నీళ్ళు కట్టుకుంటారా? కట్టుకోను, నా మర్దులు రావాలి, అందరం వేసారు పాషలు కట్టుకుని పోవాలి. పోనీ అనదు పేరు పెట్టి పడుతున్నావు ప్రేమతో ఇస్తాండి ఇతర వారి పల్లికొండ.
మంచి మంచి బ్రతకండి అయ్యా. ఏమి లేకుండా మొత్తం తిన్నాడు. మంత్రారా బొక్కలు బొక్కలు ఆడబెట్టి తెస్తాడు మిక్క తిన్నాడు. మొత్తం నేనే తిన్నా. ఈ మందం మీకే ఉంచిన, నా మందం నేను ఇల్లు మీకే ఉంచిన. ఒకటి యో నేను ఒక్కనేమి సోద్యాలు విద్యాలు తినలే. ఇగో మిమ్మల్ని గురించి, మీ ఆవుల గురించి, మీ బోయిల గురించి, సోద్యాల గురించి, ఇగో ఈ సోద్యాలన్నీ చేసిన ఇగో ఇవన్నీ చూడండి. ఈ సోద్యాలు చేసినావు చూడండి, పద్ధతులు చూడండి ఎట్లెట్లున్నాయో చూడండి. పద్ధతి ఎంత బాధపడ్డాడు బావా. ఈ మూల్యగాల కెత్త దండం పెట్టే నేను చాలా సేపు పెట్టాం కదా దండం. బావాలు తిరకే మొత్తం తినకే కొద్దిగా మాకు అంటే మొత్తం మిక్క తిన్నాడు. వాళ్ళ బొక్కలు వారేసినాడు. చూడరు మొత్తం చూడరు అంటాడు. ఇదే ధర్మం. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఏ నుంచి పట్టుకొచ్చిండ మొత్తం పన్నెండు మెట్ల బంగారు కిన్నెర అది. అరే గిడే పడుతుంది డోలు డోలు డప్పు గిడే పడుతుంది. ఈ సోద్యాలంటే మన బావని అడగాలి. బావా గింత పొడుగుందో అదేమిటి, గిత గిత్త ఎప్పుడు గయ్యేమిటి, ఏమి ఆపశీరలేంది, ఆపరేఖలేంది, బొడ్డు గురుగులేంది, బోనా కుండలేంది, దర్శనం ఏంది, ఇదంతా మాయమాయంతా ఇదంతా ఏంది అంత మాయమే ఏదో మొత్తం చిత్ర చిత్రం మీకు కావాల్సింది ఆవులు. అయితే నువ్వు ఒక్కడ సైకిల్ తలుచుకున్నావు, నీ మనసు ఒక్కటి తలుచుకున్నావు. నా బామ్మార్ది ఎట్లా ఆవుల మంది అయితే పోయింది. వీళ్ళు బోయిలు మాయమైపోయారు. ఈ ఆవులకి ఏమి లేకుండా దక్కకుంటే అయిపోయింది. ఏదో బిచ్చ వల్ల అడుకోలు బద్దామని ఇవన్నీ వస్తువులు తయారు చేసావు బావా. మాటల కంటే ఇది పొక్కైన మాట. ఎట్లా బావ మా కోసమే గాని అడక తీర బతుకు చేస్తాను ఇక లాస్ట్కి వచ్చే వారికి. ఇప్పుడు ఎవరు అడక తింటారు ఇట్లా అది నేను చెప్పినట్టు మీరు చేయండి. చిలమల బాలుడా, పద్మరాఘవుడు, ఐతమరాజా, ఉత్తమరాజా, ముంబయ్య పోసయ్య, అక్కయ్య కుమార్ నలుడు దాడయ్య, మీరందరూ ఉన్నారు. 110 యాదవులు ఉన్నాం. మనకు ఒక్క వస్తువు కూడా తక్కువ లేదు. ఇగో ఐతమరాజా, ఇగో ఈ నువ్వు ఉపంగమ్మట్టు. చిలమల బాలుడా ఉపంగమ్మట్టు. ఐతమరాజా ఇగో ఈ పెత్తాలం. ఉత్తమరాజా చిన్నతాళం. ముంబై పోసాయా ఇగో ఈ బ్రహ్మదోడు రడవేరు పట్టుకున్నారు. ఇగో సుట్టారం ఇవన్నీ కట్టుకోవాలి, అవన్నీ కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. కట్టుకోరు కదా ఎవరు కట్టుకునే సోద్యాలు వారు కట్టుకున్నారు. అప్పుడు నడిచింది ముందు, ఇప్పుడు నడుస్తుంది అంటావా? మీ అవేదికి నడవదురా, మీ అవ ముక్కల్లో సాడు మీ అవేదికి నడవాలి. ముందు ముందు ఎప్పటికొక్క తిరుగుంటా ఈ సోద్యాలు మొత్తం ఎవరు కట్టుకుని వాళ్ళు కట్టుకోవాలి. కట్టుకురు కానీ ఇక ఇది ఒక్కటి ఉన్నది. ఈ కిన్నెర ఎవరు పట్టుకోవాలి? 12 మెట్ల బంగారు కిన్నెర ఎవరు పట్టాలి? చెప్పు బా. ఎవరు పట్టుకుంటే వాళ్ళే పట్టుకుంటారు. ఇక అందరు ఎవరికి ఇచ్చేటి వాళ్ళకి ఇచ్చేవి. ఇక అది ఒక్కటే ఉన్నది. ఓ బావా, ఇక అందరు పట్టుకునేది పట్టుకునేది. ఎవరు పట్టుకునేది వారు పెట్టుకుని. ఎరే రాజా, ఇగో అందరిది ఒక ఎత్తు, నీది ఒక ఎత్తు. ఏ వేషమయ్యారా అది? ఎట్లా ఎత్తాలనా? ఒకటే ఏ వేషమా? ఇక వస్తుంది స్త్రీ వేషం. నువ్వు ఏమి కట్టాలంటే నూనె బొట్టు వెయ్యి, నున్నగా దూము. నీ కురులు ఉన్నాయి కదా, ఒక చెంప ఎల్లమ్మ వేషం, ఒక చెంప పార్వతి వేషం. వేషం కట్టాలి. చీర మీద చీరే, యాప చీర కట్టుకో. రేఖ మీద రేకే, యాప రేఖ దొడుకో. ఈ ఎల్లమ్మ గవ్వాల పేరు కొవ్వులు మాసాలు గవ్వలు ఉన్నాయి కదా, మెడ రెండే వేసుకో. నువ్వు వేసుకోవాలి. యాప చీరలు కట్టి, యాప రేఖలు దొడిగి, నువ్వు నేటికి బొట్టు గురుగులు బోనాప కుండాలి నీ నెత్తిన ఉండాలి. పెట్టుకోవాలి. నీ కీక పెద్దగా ఉండాలి. ఎద్దు బొబ్బలకు
ఎర్రయ్య కీకలకు మూలకున్న మాట ముంగిట్ల సిరివేషం కట్టు కాని ఒక్క వెర్రే రాజుకు సిరివేషం కట్టిండు కట్టినాడు కాని మరి ఈ కిన్నెర ఎవరు పట్టాలి అది ఎవరికి ఇస్తారనుకుంటాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా లాభం లేదు బావా ఇగో ఈ కిన్నెర నువ్వు పట్టుకో సరే పట్టుకుంటా నేను పట్టుకోను పట్టదా బావ నీకు పడదా కిన్నెర నీకు పడదు దీనికి తాత మనలో వర్షం ఉండాలి బావ మరదలో వర్షం ఉండాలి అట్లయితే కిన్నెర పడతాయి కానీ లేకుండా పడదు అంతే కదా సరే ఈ కిన్నెర నేను పట్టాలనా కాడవరాదు నువ్వే పట్టాలి నేను పట్టా కాడవరాదు ఆలోచన చేసిండు మరి ఎవరు పెట్టినా తప్పదిగా నాకు ఆవురు ముఖ్యం కావాలి నాకు బోయిలు ముఖ్యం కావాలి అనుకుంటూ ఒక కాడవరాదు నేటికి ఒక బంగారు ఒక కిన్నెర నేటికి ఒక బొట్ల చెబుత పెట్టాడు అంకరం ఒక అనగా పన్నెండు మెట్ల బంగారు భారీ కిన్నెర కాడవరాదు ఒక చేత పట్టాడు సోద్యాలు ఎవరికి చెడు వారికి అయిపోయినాయి సోద్యాలలో సోద్యం ఒక్క దౌడిక మిగిలింది యాదవుల దాంట్లో ఒక్క పల్లికొండ మిగిలిండు ఎవరు లేరు ఒక్కడే ఉండి ఒక్కటే మిగిలింది అక్కడిక్కడ చూస్తే ఎవరు లేరు బాగా ఉన్నారు బావా ఓ బావా ఇక ఎవరికి ఇచ్చాడు వారికి ఇచ్చాడు అన్ని అయిపోయింది కానీ ఇగో ఇది ఒక్కటి నీకున్నది జండిక కానీ ఇట్లా బావా దోతి మీద దోతి తలవ దోతులు కట్టు అంగి మీద అంగి తలవ అంగిలు తొడుగు కోయం పురుమారు నెత్తికి దుట్టు కళ్ళ కాటిక కళ్ళకు దాచన బొడ్ల చెవుజ పెట్టి జమడీక సంకనేసి బావా జమడీకని వంతు యావలకి ఏది 113 యావలకి 113 సోద్యాలు అయిపోయినాయి ఇది మిగిలిన వస్తువా అయితే నేను పట్టుకోవాలి సలవ దోతులు కట్టాలి సలవ అంగిలు తొడగాలి శనగప్పుల అంగి దొడుకొని సలవ దోతులు కట్టి చుట్టి నేను కోంపు రుమాలు చుట్టి నేను ఒక బయలు వేసాం కట్టి ఏది ఒక జమిడికి సంకరేసుకొని నా ముట్టే జవిజ పెట్టుకోని ముట్టే జవిజ పెట్టుకొని నేను దిట్టు దిక్కు అయ్యాలా నీ లజ్జ కథలు ఇప్పుడు మొత్తం నీ బాగితే బాగితలేదు కష్టం నీది ఆవేశం నీది ఆపత్తు నీది చేయమంటే ఇవన్నీ చేసినది నేను ఒక రావణ బ్రహ్మణ నాకు 12 హస్తాలు ఉన్నాయా 6 కిరపలు ఉన్నాయా నేను ఒక్కడిని నా చేతులు 2 ఒక్క మనిషిని నీళ్ళకి ఒక్క మనిషినే కదా నేను కొడతానా నాకు ఒక్కడిది కిన్నెర నువ్వు పట్టుకోమన్నావు ఈ కిన్నెరని పట్టుకున్నా ఏగిస్తా గాని ఈ తమ్ముడికి నువ్వు వెయ్యాలి బాబు నువ్వు గయ్యని మనసులో పెట్టుకున్నావు నన్ను ఏమన్నా ఏలకొతాలు చేసి నన్ను హెచ్చరికలు చేసి నన్ను ఆగదాగం చేసి అనుకో ఏ చేయం బాబు నేనే సిపాయి మీరు అందరూ అనుకో నేను ఉండదు వరుసవా అను కట్టుకో గుడ్డలు దాటి ఉప్పులేదు కట్టుకో బంగారం ఉడుకుడే మళ్ళా సలవ దోసులు కట్టాడు శనగపూర అంగిలు తొడిగాడు తాను చేసి దెబ్బ తగ్గింది తొడుక్కొని కోంపు రుమాలు చుట్టాడు రుమాలు ఇరకేసాడు ఇరకేసినాడు ఊకుండా గోసి పెట్టాడు చేతి కట్టాడు గోసి ఇది బాగా బలం ఉండదు బావా ఇది బాగా బలం ఉండదు అది కట్టుకున్నావు కానీ ఇది బలం ఉండదు బావా బాగా
ఎట్లా ఎత్తారు ఇదే పట్టుకో పెట్టుకో ఇక ఇది సంకేసుకుంటావా నా కళ్ళకాంట్లో మంచిగా ఉంది పెట్టుకుంటావా ఇది అలా మన్ను ఉంది అనుకుంటా అయిపోయిందా కట్టినావా ఏగి వెయ్యాలా మంచి మీరు పోగించుకోకు బావా అంత కోపం ఆగయా ఆగయ్యో ఉండయ్యో ఉండయో అక్కడ చూసినావా ఉండయో అంటాను నేను నేను ఆ సొంత మర్చిరా నీ సుండు మర్చిరా లంచపడి మనిషి అక్కడ చూసినావా ఎల్లో ఎల్లో మాట్లాడుతున్నా నాకెరికే మేము ఇట్లా ఈయనేమో బుదిరిస్తాడు మేము ఎన్నో దుక్కులా ఎన్ని తప్పిన గాని మమ్మల్ని ఎన్నో మాటలు అన్నావు ఏలకూలు అన్నావు హెచ్చరికలు అన్నావు మమ్మల్ని ఏది ఏదో చేసిన వాటి నీ లెక్క కోపం మిమ్మల్ని ఎలకొతాలు చేసిందా ఎప్పుడో ఎన్ని దుక్కులు చెప్పేసిన మమ్మల్ని కాని బావా ఏదో మేనబావని ఉండలేక ఒక్క మాట అన్నాము మేనబావ అని ఒక్క మాట అన్న దానికి నీకు ఇంత కోపం బావా నువ్వు ఏసీ కట్టుకో బావ వద్దు అరే నీ దానికి పుణ్యం ఉంటుందయ్యా మళ్ళా వచ్చేది మళ్ళా వచ్చే పుల్లు నాకే పల్లి కూడా బయళ్ళ పల్లి కూడా మళ్ళీ అందరూ అనుకో అసలు కవడలేదా నా బంధాలు లేకపోతే నేను మరి అడుగుతాడు వీళ్ళ తమ్ముడే చేస్తారు కోసి చేస్తారు చెట్టు ఎక్కిస్తారు చేతులు వదిలిపెడతారు ఏం కత్తి బావా నీవు ఉండగా నీకెందుకు నువ్వు ఉండగా నాకెందుకు అది మీకోసమే బాధపడతా మీకోసం నేను బాధపడతా అంటే నన్ను హెచ్చరికలు చెప్తాను మళ్ళీ అంటావా బావా ఏదో మేర బావా అని ఒకసారి కానీ మళ్ళీ అనం కానీ బావా ఏసాలు కట్టుకున్నాం అన్ని కట్టుకున్నాం మరి మాతకు రోజు పోతాం మాతకు రోజు పోతే ఒక అయ్య రాగం ఉత్తరం ఒక అయ్య రాగం దర్శనం ఒక అయ్య రాగం తూర్పు బొత్తి మన సుత్తులు పాటలు పద్యాలు మంచి రాగాలు గడవాలంటే ఎట్లా గడవాలి ఈ దమ్ముడికి దెబ్బ నా కిన్నరేటు హారం దెబ్బ డోలు దెబ్బ అరవేడు దెబ్బ ఇవన్నీ గడవాలి సుత్తి కలుపుకుంటేనే మట్టి కలుతుంది మట్టి కలుపుతూనే సుత్తి కలుతుంది మరి పాటలు పద్యాలను కలుపుకొని పోదామా ఉట్టికి పోదాం మరి మన ఇద్దరు గులించుకోవాలి
బావా గుణించుకోవాలి. మనం శృతులు పాటలు మొత్తం పద్యాలు మన లోన మనం గుణించుకొని ఆ రాగం మలుపుకొని ఆ తీరాలు నిప్పుకొని కరెక్ట్ ఉంటేనే ఆడిపోయినాక కరెక్ట్ ఉంటాం మనం. ఆడిపోయినాక నీ యొక్క పాట నాదొక్క పాట, నీ రాగమో తీరు నా రాగమో తీరు రకరకాల ఇల్లు అనుకో మాట ఏమి లేదు. రాజుల్ని మాట రాళ్ళని చేస్తాడు పాడవాడు ఒకటి అంతే కదా. మనం శృతి లేని పాట సున్నము లేని విడవ మక్కువ లేని ముఖ్యరా అంటారు. సారము లేని కూర సత్తుమిండ ఎందుకు, ఇష్టం లేని భార్య వింటుండేందుకు, మక్కువ లేని ముఖ్యర ముక్కుకుంటేందుకు, మతికెళ్తేనే శృతి గెలవాలి. గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి లేని సంసారం చేయవచ్చు. అంతే కదా బావా. ఇగో ఈ కిన్నెర కొత్తగా నాకు ఇచ్చినావు. ఈ కిన్నెరకు నాకు పడుతుందా పడదా? నీ ఒక తప్పినా తప్పకుండా దమ్ముడికలు కలపాలి. ఆడవరాదు కిన్నెర తప్ప ఆడబడతాను కదా. మంచిగా ఉన్నాయి. బామా బామా బౌత కూర్చుండు, మిఠాయి తెత్త కూర్చుండు, బెల్లం చేతులు పెడతావా? బెల్లం ఉంది తెత్త కూర్చుండు, చిన్న పిల్ల చేతిలో పెడతా కూకుండు అలా నేను మత్తులు కలిసినాయి, అన్నలు కలిసినాయి, పద్యాలు కలిసినాయి. అలనాడు ఒక యాదవల్లి ఆవుల మంద, గమ్మి కాపులది గొర్రె మంద. గమిడి కాపుల దగ్గర పోయి సూటి ఒక్క గొర్రెను తీసుకున్నాడు. నల్లని మేకపోతుని తీసుకున్నాడు. తీసుకొని వారి యాదవరు మాత కుర్మకు యాదవరు ఏడికి వేకిరంగా జారవత్తురే మాత మేడం కాడికి. ఓ మధ్యవరే రాజా మాత ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బిడంలో వచ్చిందో అన్నాడు. మరి గిట్లనే వచ్చింది, ఇదే బిడంలో వచ్చింది సోమహత అని చెప్పి